మాతృదేవో భవ. మాతా త్వమేవ చ పితా చ గురుస్త్వమేవ. అమ్మా, మాతా త్వమేవ చ పితా చ గురుస్త్వమేవ. విద్యా త్వమేవ సువధాన విధాత్వమేవ. మాతా త్వమేవ చ పితా చ గురుస్త్వమేవ. విద్యా త్వమేవ సువధాన విధాత్వమేవ. మానం త్వమేవ చ విమానకథా త్వమేవ. మానం త్వమేవ చ విమానకథా త్వమేవ. సర్వం వృధైవ సర్వం వృధైవ తవ పాదసు మే వినా మే. సర్వం వృధైవ తవ పాదసు మే వినా మే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 705వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. భగవంతుడిని మనం తల్లిగాను తండ్రిగాను భావించినట్టే భగవత్ స్వరూపులైన వారందరినీ అలాగే భావించాలి. అందుకని కన్న తల్లి దేవుడు అనుకున్నప్పుడు తల్లి ఏమిటి? మాతాత్వమేవ చ పితా చ గురుస్త్వమేవ. తల్లి నువ్వే, తండ్రి నువ్వే, గురువు నువ్వే. అన్నీ ఒకే ఒక స్వరూపం. దీన్నే ఏకాత్మ భావన అంటారు. మనం ఇంతకాలంగా చెప్పుకున్నటువంటి అద్వైతం యొక్క పరమావధి అది. అన్నింటినీ ఒక్కటిగా భావించడమే. విశ్వం విష్ణువు. విశ్వమంతా విష్ణువే. మళ్ళీ దానికి విష్ణువు అనే పేరే అవసరం లేదు. అది శివుడో దుర్గో నువ్వు నేను అన్నీ అదే. దాని పేరు తత్. దాని పేరు విష్ణువు కాదు, బ్రహ్మ కాదు, శివుడు కాదు. దానికి పేరు లేదు. పేరు ఉంటే అది అశాశ్వతం అయిపోతుంది. పేరు రూపము ఉన్నదేది శాశ్వతం కాలేదు. కాబట్టి దాని పేరు తత్ అన్నారు. అది అంటే ఒక రూపాన్ని మనం చిత్రించలేం. అది అంటే అది దాని పేరు కాదు. అంచేతన భగవంతుని గురించి సూచించాలంటే వేదం చెప్పినటువంటిది ఒక్కటే మాట, తత్, అంతే. తత్వమసి. దాన్ని మన అభిరుచుల మేరకు మనం విష్ణువు అనుకోవచ్చు, శివుడు అనుకోవచ్చు, అయ్యప్ప అనుకోవచ్చు, కనకదుర్గ అనుకోవచ్చు, మన ఇష్టం. చివరికి నువ్వు అదే నేను అదే అని తేలే వరకు ఏమన్నా అనుకోవచ్చు. తేలిన తర్వాత ఇంకా అనుకోవలసింది ఏం లేదు, కానుకోవలసిందే తప్ప. ఇదే వేదాంతం. అంచేత అన్ని భగవంతుడు అయినప్పుడు తల్లి, తండ్రి, గురువు, అంతేకాదు విద్యాత్వమేవ చదువుకున్న చదువు, సువధాన విధాత్వమేవ మామూటిగాళ్ళకి అవధాన విద్య, అన్నీ భగవత్ స్వరూపమే. అంతేకాదు జీవితంలో మానం త్వమేవ చ విమాన కథాత్వమేవ. మానం అంటే సమ్మానం, గౌరవం. మరి విమానం, ఇది విమానం ఎక్కడం కాదు, అవమానం అని అర్థం. విమానానికి 2 అర్థాలు ఉన్నాయి. విమానం అంటే విగతం, మానం, అవమానం ఒకటి. విమానం ఆకాశంలో ఎగరడం, పక్షి. అంచేత విమానయానం. సన్మానాలు జరిగినా అవమానాలు జరిగినా అది ఒకే స్వరూపం. ఎందుకంటే విష్ణు సహస్రంలో చెప్పింది సత్కర్త సత్కృత. సత్కర్త ఆయనే సత్కరించేవాడు, సత్కృత సత్కరింపబడేవాడు ఆయనే. అందులో ప్రత్యేకంగా అనుకోవలసిందే ఉంది. మనమేదో ప్రత్యేకంగా సన్మానింపబడ్డాం అనుకోవడం వల్ల ఇంకోసారి ఎప్పుడైనా అవమానం జరగగానే బాధపడుతున్నాం. సన్మానింపబడింది కూడా ఆయనే, ఎందుకంటే సత్కృత అని ఉంది కాబట్టి. అనుకుంటే అవమానింపబడింది కూడా ఆయనే, మనకు సంబంధం లేదు. అప్పుడు దేనికి జరిగే ప్రతిక్రియలు, దేనికి జరిగే స్పందనలు దానికి జరిగిపోతూ ఉంటాయి. మనం సాక్షిభూతంగా ఉండగలిగితే చాలా అవ్యయ పురుష సాక్షి. ఆ సాక్షిగా ఉండగలిగితే అంతకంటే గొప్ప వేదాంతం ఇంకోటి లేదు. వేదాంత తత్వం అంతా అర్థమైనట్టే. అంతయు సాక్షిగా గనుట అభ్యనచో నిగమాంత తత్వములు బంతులు నీ బంతేట ఆడుకోవచ్చండి జీవితంతో. బంతి అన్నాక ఓసారి అటు విసురుతారు, వాడు ఇటు విసురుతారు, మధ్యలో ఓసారి పడుతుంది. జీవితంలో ఊగిసలాట్లన్నీ అంతే. ఓసారి వారి గడుతుంది గెలిచే అవకాశం, ఓసారి మనకు వస్తుంది. అది బంతి ఆట కింద భావించాలి దాన్ని. ఎప్పుడు బంతి మన చేతుల్లో ఉంటుందో, ఉండేదాన్ని బంతి అంటారు, రాయి అంటారు. విసిరేదాన్ని బంతి అంటారు, ఉండేదాన్ని రాయి అంటారు. అంటే జీవితంలో అవకాశాలు బంతులు లాంటివి, రాళ్ల లాంటివి కాదు. రాళ్ళు అయితే అవతల వాళ్ళ మీద విసరడం కాదు, మనకి ఇబ్బందే. రాయి మన చేతిలో ఉంటే ఏమైనా ఆభరణం ఏమిటది? ఎందుకు? బంతి ఉంటే వేరు, సరదాగా ఊరికేలా తిప్పుకుంటూ కూడా కూర్చోవచ్చు. అంచేత జీవితంలో సంఘటనలన్నింటినీ, అవమానాన్ని, సన్మానాన్ని అన్నింటినీ కూడా బంతులుగా భావించాలి. అవి మన వైపు ఓసారి విసిరితే వస్తాయి, ఇంకోసారి విసిరితే వారి వైపు పోతాయి. ఏవో జరుగుతూనే ఉంటాయి. మానం త్వమేవ చ విమాన కథాత్వమేవ. అవమాన సన్మానములు అన్నీ నువ్వేనమ్మా. కాబట్టే సర్వం వృధైవ తవ పాదసు మే వినా మే. నీ పాదద్వయం కనుక నాకు లేకపోతే ఈ జగత్తులో అన్ని విషయాలు వృధా వృధా వృధా, ముమ్మాటికి వృధా అని తల్లితో చెబుతున్నాం. తల్లి రూపంగా భావన చేస్తున్న పరమేశ్వరుడితో చెబుతున్నాం.
మాతా త్వమేవ చ పితా చ గురుస్త్వమేవ విద్యాత్వమేవ సువధాన విధాత్వమేవ విద్యాత్వమేవ సువధాన విధాత్వమేవ మానం త్వమేవ చ విమాన కథాత్వమేవ సర్వం వృధైవ తవ పాదసుమే వినామే. ఇప్పుడు అనిఘృణి ఊపిరిదీసికొనిన ఘనతత్వోపదేశ నీతార్థముచే మనమున గుబులున్ బుట్టక అనలేక అనకుండలేక అణకువనంటిన్. కథలోకి ప్రవేశిస్తే శంకరాచార్య స్వామి జీవితం రూపంలో తరంగం కవికి అద్వైత సిద్ధాంతాన్ని, ఆచరణాత్మకతని, అన్వయం చేసుకోవలసిన విధానాన్ని విపులంగా విశేషంగా వీణుల విందుగా వినిపించిన తరువాత కవి పరిస్థితి ఇలా ఉంది. ఘృణి అనేది కెరటానికి పర్యాయ పదం, కొత్త మాట. ఘృణి ఊపిరిదీసికొనినా 32 పద్యాలు, అందున అద్వైత సిద్ధాంతం, అందున తల్లి ఆవేదన, ఆ తర్వాత మళ్ళీ స్వామి ఎదుర్కొన్న ఇబ్బందులు, మొత్తం మీద ఆయన యొక్క ప్రభావం, ఇవన్నీ చెప్పాక కాస్త ఊపిరి తీసుకుంది. అమ్మయ్య అదయ్యా విషయం అంది. ఇంక పూర్తిగా కవికి అర్థమైపోయింది విషయం అంతా అని ఇంక వెళ్ళిపోవచ్చేమో అనుకుంటోంది. ఎందుకు ఇంక అద్వైతాన్ని మించి చెప్పవలసింది ఏముంటుంది? ఇంకా ఉన్నది ఒకటే అన్నాక చెప్పవలసింది ఏముండదు. ఎందుకంటే అప్పుడు చెప్పేవాడు వినేవాడు కూడా ఆ మాయలో భాగమే అవుతారు. అందుకే యోగ వాసిష్టంలో 32,000 శ్లోకాల బోధ జరిగాక రామచంద్రమూర్తి ఇవన్నీ వింటుంటే నాకొక్క అనుమానం వస్తోందండి, కాదు నమ్మకం కలుగుతోందండి, ఇంతకీ మీరెవరు నేనెవరు అన్నాడు. మీరు చెప్పడం నేను వినడం అనేది ఉందంటారా లేదా ఇదేమిటి అన్నాడు. వశిష్ఠ మహర్షి ఒక చిరునవ్వు నవ్వి మౌనం వహించాడు. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వశిష్ఠం తే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మా రామం ఉదిత వదనం దక్షిణామూర్తిమీడి అని దక్షిణామూర్తిలాగే ఆయన మౌనం వహించాడు. ఏముందయ్యా, సత్వరజస్తమో గుణాలు తీసేస్తే ఏం లేదయ్యా, జీవుడు దేవుడు ఒకటేనయ్యా. అనవసరంగా మనం విడిగా ఉన్నామని అనుకోవడం వల్ల జరుగుతోందయ్యా, అనుకోవడం తప్పితే ఏమీ లేదయ్యా. ఇది ఒట్టిది నిజరంగుము కాని పట్టుకొనుము, ఇది ఒట్టిది కానీ పట్టుకో, సరదాగా ఉంటుంది. ఒట్టిదని తెలిసాక పట్టుకోవడం సరదాగా ఉంటుంది. అదేదో కావాలని పట్టుకుంటే కాంక్షలు కార్పణ్యాలు, జాయతో విషయాన్ వంశః సంగస్తేషోపజాయితే సంగాత్ సంజాయితే కామః కామాత్ క్రోధోభిజాయితే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇదేదో బాగుంది అని కాసేపు ఆలోచించామంటే దాని మీద కోరిక కలుగుతుంది. జాయతో విషయాన్ వంశః సంగస్తేషోపజాయితే, దాంతో సాంగత్యం ఏర్పడింది. ముందు ఒక విషయాన్ని గురించి విన్నాము చూసాం, అదే ధ్యానం. వెంటనే దాంట్లో బాగుంది, ఇలా ఉన్నది ఎక్కడ చూడలేదే, ఇదేమిటిది, చాలా బాగుంది, విచిత్రంగా ఉంది, అదే సాంగత్యం. వెంటనే సంగాత్ కామోపజాయితే, వెంటనే కోరిక కలిగింది అది మన సొంతం కావాలని, మన ఇంట్లో ఉంటే బాగున్నాయి అంటున్నాం. కామాత్ క్రోధోభిజాయితే, అది లేకపోయేసరికి, పొందలేకపోయేసరికి, డబ్బు సరిపోకపోయేసరికి ఆ ఇబ్బందుల్లో కోపం వచ్చింది. క్రోధాద్భవులు సమ్మోహ, ఆ క్రోధంలో ఓ మూర్ఖత్వం ప్రవేశించింది, ఏం చేస్తామో తెలియదు. సమ్మోహాత్ స్మృతి విభ్రమక, అప్పుడు సంపూర్ణంగా ఇదివరకున్న పరిజ్ఞానం అంతా పోతుంది, ఇంకా బుద్ధి నశిస్తుంది, ఏం చేస్తామో తెలియదు. లోకంలో జరిగేటువంటి అనేక రకాల అకృత్యాలు ఘోరాలు నేరాలకి ఈ ప్రాతిపదికే కారణమండి, ఇదే ప్రాతిపదికండి, ఇదే వలయం. అంతవరకు ఎందుకు వెళ్ళిపోయిందంటే ఆ మొదటి మెట్టు మీద ఆ వ్యక్తి నిగ్రహించలేకపోయాడు ఆ విషయాన్ని. అసలు ఆ వస్తువుతోడు సాంగత్యం మన మనస్సులో ప్రవేశిస్తున్నప్పుడే నిగ్రహించి ఉంటే ఇంతవరకు వెళ్ళదు, అది తేడా. అందుకని ఇంక అద్వైతం తర్వాత చెప్పేది ఏముంది, అయిపోయింది కదా అని ఊపిరి తీసుకొనినా నాకు సెలవిస్తాడేమో ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటే, ఘనతత్వోపదేశ నీతార్థముచే మనమున గుబులున్ పుట్టగా. అసలు కీలకం ఇక్కడ వస్తుంది చూడండి. అద్వైతం ఒక్కటి ఉండగా, అది సత్యమే అయి ఉండగా, వేదం ప్రతిపాదించింది అదే అయి ఉండగా వేరే సిద్ధాంతాలు ఎందుకు వచ్చాయి? వేరే రకంగా జగత్తులో ఇంకా 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 ఎందుకు రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి?
దానికి సమాధానం ఇక్కడ దొరుకుతుంది. అని ఘృణి ఊపిరి తీసుకొనిన ఘనతత్వోపదేశ నీతార్థము చే మనమున గుబులున్ బుట్టగా అనలేక అనకుండలేక అణకువనంటిన్. ఘనతత్వోపదేశం, గొప్ప తత్వాన్ని ఉపదేశించిందండి. తత్వం అది నువ్వే, అది నువ్వే అంటే ఇంకేమిటి? దేవీ తత్వం. దేవీ భాగవతం ద్వారా అది నువ్వే అని తెలుసుకోవాలి. అదంటే భగవంతుడు. అది దేవీ భాగవతం ద్వారా తెలుసుకోండి. రామతత్వం, కృష్ణతత్వం, శివతత్వం, మొత్తమే తెలుసుకోవలసిన తత్వం. అన్నిట్లోనూ తత్వం అనేది ఉంది చూడండి. తత్వం, ఆ సత్పదార్థం నేనే అని తెలుసుకోవడం దేవీ భాగవతం ద్వారా జరిగితే దేవీ తత్వం. అది మన తత్వమే. మన తత్వాన్నే మనం అమ్మవారి తత్వం రూపంలో తెలుసుకుంటాం. మనం వేరు, అమ్మవారు వేరు కాదు. మనం ఎందుకు వేరు అనుకుంటామో ఇక్కడ కవి అనుమానం ద్వారా వ్యక్తం చేస్తాడు. ఎందుకు వేరు అనుకుంటామంటే మన మీద మనకి నమ్మకం లేక. మనం అంటే ఈ శరీరం అనుకుంటున్నాం. మనం ఇదేమిటి ఈ చికాకు శరీరం, ఇదంతా అమ్మవారు. అమ్మవారు చాలా దివ్యం. అక్కడికి ఈయన చూసేసినట్టే అమ్మవారిని. అమ్మవారు కూడా ఈయన ఊహించుకుంటున్న ఒక చిత్రమే. దానికి ప్రమాణమేముంది? ప్రమాణం ఇంకా శరీరానికే ఉంది ప్రత్యక్షంగా. అంటే మన శరీరం మీద మనకు ఉండే గొప్ప భావాలే ఇతరుల్ని అవమానపరిచేలా చేస్తాయి. మన శరీరం మీద మనకి ఉండే హీనభావాలే మనల్ని మనమే అవమానించుకునేలా చేస్తాయి. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవక్ష్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనక. అదే కృష్ణుడు చెప్పాడు ధ్యానయోగం 6వ అధ్యాయంలో. అనవసరంగా ఏదో నీ శరీరాన్ని నువ్వు తక్కువ అంచనా వేసుకుని నువ్వు కించపరుచుకుంటున్నావు. నీ శరీరమే చాలా గొప్పదనుక నువ్వు అహంకరిస్తున్నావు. రెండూ అబద్ధాలే అన్నాడు ఆయన. వాస్తవం చూడవయ్యా. ఇవి ఈ వాస్తవాన్ని అంగీకరించలేని స్వభావమే ఒక సిద్ధాంతం చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ, ప్రత్యక్షంగా రుజువుతున్నప్పటికీ, అనేక ఉదాహరణలు దానికి ఉన్నప్పటికీ వేరే వాటిని పుట్టిస్తుంది. అసలు ఈ జగత్తు కొనసాగడానికి ఈ ఆలోచనే కారణం, ఈ అహంకారమే కారణం. ఎంత కొనసాగుతున్నా చూడండి, ఏమైనా మంచి మార్పులు వస్తున్నాయా? ఇంకా 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 ఘోరాలు, నేరాలు, అంతే. ఏం పొందుతున్నామో తెలియట్లేదు ఈ జీవితంతో. డబ్బు ఉన్నవాళ్ళు దుఃఖాలు పడుతున్నారు, లేని వాళ్ళు ఎలాగూ పడుతున్నారు. లేని వాళ్ళకి ఇంకా డబ్బు గురించిన దుఃఖం ఒక్కటే ఉండొచ్చు, ఉన్న వాళ్ళకి చాలా దుఃఖాలు వస్తున్నాయి. అటువంటిప్పుడు జగత్తత్వాన్ని గురించి మనం ఆలోచించద్దా? ఆ తత్వం తెలిస్తేనే కదా ఇవన్నీ పోయేది. ఎందుకు స్పష్టంగా అన్నీ ఉన్నప్పటికీ ఎందుకు అంగీకరించలేకపోతున్నామో ఈ కవి చూడండి, అతని స్థితి తెలుస్తుంది. అతని స్థితిని గురించి ఆలోచిస్తే మనకే తెలుస్తుంది. ఘనతత్వోపదేశ నీతార్థము చే మనమున గుబులున్ బుట్టగా. మనస్సులో గుబులు పుట్టేసిందండి. ఎందుకు? అన్నీ ఒక్కటే అంటే నేనేం లేనా, నేను ప్రత్యేకంగా ఏమీ లేనా, ఇది గుబులు. ఈ ప్రత్యేకతను కోల్పోవడం ఇష్టం లేకే ఇతర మతాలు, ఇతర సిద్ధాంతాలు, రకరకాల ఆరాధనలు, రకరకాల ముద్రాంకితాలు అన్ని రకాలు వచ్చేస్తాయి. ఇంకా అదే గుబులు. అంచేది అనలేక అనకుండలేక. అనలేకపోతున్నాడు, అనకుండా ఉండలేకపోతున్నాడు. మరి అనుమానం తీర్చుకోవాలని ఉంది. అనుమానం తీర్చుకుందుకు ప్రశ్నిస్తే ఇంకా స్పష్టంగా చెబుతుందేమో ఆ విషయాన్ని. ఈ జీవితం మిథ్యాన్ని తట్టుకోవడం కష్టం. అన్నీ వదిలేయాలంటే ఎలా సాధ్యం? వదలాలని లేదు మనకు. ఆ వదలాలని లేకపోవడం వల్లే జగత్తు కొనసాగుతుంది. అందరికీ వదలాలని లేదు కాబట్టే జగత్తు కొనసాగుతుంది. ఒకరికి వదలాలని లేదు కాబట్టే వారి జీవితం కొనసాగుతుంది. కాకపోతే ఈ కొనసాగే జీవితం వల్ల ఏమీ లేదు సాధించేది. సాధించినది ఏమీ లేదు, సాధించేది ఏమీ లేదు. నా కుర్యాత్ న విజానయ్యాత్ సర్వం బ్రహ్మేత్యనుస్మర. సర్వం బ్రహ్మ అనేటువంటి ఒక్క విషయాన్ని మనం ఆచరణపూర్వకంగా, అనుభవపూర్వకంగా, అపరోక్ష అనుభూతి ద్వారా గ్రహించగలిగితే, ఎవరి అనుభూతుల గురించో మనం మాట్లాడటం కాకుండా స్వీయ అనుభూతి ద్వారా గ్రహించగలిగితే ఇంకా మాట్లాడేందుకు ఏం లేదండి. మాట్లాడరండి, మేమంతా ఎందుకు మాట్లాడుతున్నాం అంటేనేమో నిజాయితీగా చెబుతున్నా అనుభూతి మాకు కలగలేదు కాబట్టి. అపూర్వంగా వేదశాస్త్రాల మీద, శంకరాచార్య మీద ఉండే అపూర్వమైన నమ్మకం వల్ల ఈ విషయం చెప్పడమే తప్పితే నాకేమీ స్వానుభూతి లేదండి. అద్వైత విషయం, అద్వైత అనుభూతి విషయంలో లేదండి. అంత అదృష్టం ఉంటే ఇంకేమమ్మా ఇలా కనపడతామా? ఆ అదృష్టం ఇలా చెబుతూ 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 పోగా ఈ చెప్పడం వల్లనైనా భగవంతుడు ఆ అదృష్టం కలిగిస్తాడేమోలే, అనుభూతి కలుగుతుందేమో. ఇంత కష్టపడి గొంతు చించుకుని చెప్పాడు వీడికి కూడా నేను దర్శనం ఇవ్వకపోతే అలాగా కొంపదీసి లేడని చెప్పేస్తాడేమో అని పోనీ మనకి భయపడో మనం బతిమాడడం వల్ల ఏదో రకంగా అద్వైత అనుభూతి కలుగుతుందేమో అని ఒక తాపత్రయం, అంతే, అంతకంటే. ఈ పడేటువంటి తాపత్రయం ఉండే దీన్నే జిజ్ఞాస అంటారండి. జిజ్ఞాస, ముముక్షుత్వము అంటే ఇదే. ఇంత తాపత్రయం ఉన్నప్పుడు ఆ తాపత్రయం ద్వారానే అది సాధ్యం అవుతుంది. తాపత్రయం పడాలి అంటే దాని గురించి చింతన చెయ్యాలి. అందుకే గుబులు ఎందుకు వస్తుంది? వదులుకోలేక ఆహాన్ని. అందుకే ఏమంటున్నాడు చూడండి కవిక, ఈ సంసార మహానుబంధములలో ఎన్నేండ్లుగా దోగి.
సముద్రమా, నువ్వేదో అంతా మాయా అని తేలిగ్గా చెప్పేయగలవు, కానీ మాకు నమ్మశక్యం కాకుండా ఉంది. ఎందుకంటే ఈ సంసార మహానుబంధములలో ఇన్నేండ్లుగాదు భాష సాహిత్య పురాణ పద్య కవిత సంసారముంగేసి, భాష సాహిత్య పురాణ పద్య కవిత సంసారముంగేసి, నేడి సర్వము భ్రమ ప్రమాదమనగా ఎట్లోర్తు నీ వార్త, నేడి సర్వము భ్రమ ప్రమాదమనగా ఎట్లోర్తు నీ వార్త, మాయా సాంగత్యము స్వామికింగలదుగా అద్వైత చిద్వారిధి, మాయా సాంగత్యము స్వామికింగలదుగా అద్వైత చిద్వారిధి. అద్వైత చిద్వారిధి అనకుండా ఉండలేకపోయాడు కవి. అద్వైత చైతన్య మహాసాగరంలా ప్రకాశిస్తున్నావు, ప్రవచిస్తున్నావు. నాకు కష్టంగా ఉంది ఈ విషయం అర్థం కావడం. ఎందుకంటే ఈ సంసార మహానుబంధములలో ఇన్నేండ్లుగా దూగి, ఈ జీవితం సంసారం అంటే కుటుంబ జీవితం అనుకోకుండా చాలా పొరపాటు మాట. పుట్టుకతోనే సంసారం ఏర్పడింది, పెళ్ళయ్యాక ఏర్పడిన దాన్ని కుటుంబం అంటారు. నిజానికి అది సంసారం కాదు. తెలుగులో అర్థం అలా వచ్చేసి మనం వాడుకలో పడిపోవడం వల్ల అలా ఊహిస్తున్నాం. వేదాంత పరిభాషలో ఎక్కడైనా సంసారం అంటే మొత్తం జీవితం. బ్రహ్మచారికి కూడా సంసారం ఉంటుంది. ఈ జీవితంలో ఉండే రకరకాల అనుబంధాలు, ఆస్తులు, తల్లిదండ్రులు, భార్య, భర్త, పిల్లలు, ధనకనక వస్తు వాహనాలు, పశు సంపద, పాడి పంట, వీటిలో ఇన్నాళ్ళ బట్టి కొట్టుకు చచ్చిపోతున్నాం. మునిగిపోయాం, మునగానం తేరానం, మునగానం తేరానం, పేకానం పాకానం, పీకి పాకం పెట్టేశాం. అంతేకాదు భాష, ప్రత్యేకించి ఈ కవి తన అవస్థని చెబుతున్నాడు. నాకు మళ్ళీ భాషా పండితులు అంటూ ఓ పేరుంది లోకంలో, తెలుగు అనేసరికి నన్ను పిలుస్తారు. అదొక్కటే కదా, మళ్ళీ సాహిత్య, మళ్ళీ కవిత్వం ఒకటి ఉంది నాకు. ఈయన కావ్యాలు రాశాడండి అంటారు, నేను కూడా ఏదో ఇంకా ఈయన రాశాను, ఇంకా ఇదేదో రాయాలి, వారికి ఏదో బహుమతి వచ్చింది, నాకు ఇంకా రావాలంటే ఏమి రాయాలి? ఏమి రాయక్కర్లేదు, వాడిగాడి ఎవడిస్తాడో వాడికి అడ్డం రాస్తే వస్తుంది. అది చేతకాక చాలామంది ప్రతిభావంతులైన కవులు ఏమీ పొందలేకపోతారు. లోకంలో కవిత్వం ఏమిటి, ఇంకా కవిత్వం చాలా నయం. ఎన్నో రంగాల్లో అలాగే ఉంది. మహత్తరమైన కృషి ఆయా రంగాల్లో చేసిన వాళ్ళు మంచాల్లో ఉన్నా కానీ వాళ్ళకేం రావట్లా. ఒకవేళ ఈ ప్రభుత్వాలు ఏమైనా ఇస్తే మంచంలో ఉన్నాక ఇస్తాయి, ఇంక ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే, మంచానికి ఇచ్చినట్టే. అందుకే ఈ గుర్తింపుల తాపత్రయాలు పనికిరావండి. దాని ద్వారా కవి కానీ కళాకారుడు కానీ ఆనందం పొందలేడండి. ఇంత చేసి ఆ పెద్ద గుర్తింపు, నోబెల్ బహుమతి సహా ఎంత గొప్ప బహుమతి వచ్చినా 5 నిమిషాలు ఉంటుంది ఆ ఆత్మానందం, తర్వాత మళ్ళీ మామూలే. ఇంకోటి ఎవడికో మనతో పాటే వచ్చిందనుకోండి, వెంటనే ముందు ఇప్పుడు మనకు వచ్చిందన్న ఆనందం కంటే వాడికి కూడా వచ్చిందన్న బాధ ఎక్కువైపోతుంది. రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం చూడండి, ఒక్కసారిగా కాస్త ఒలింపిక్ బహుమతులు మనకి ఓ 2, 3 కాస్త వచ్చి కొంచెం ఊపిరి తీసుకునేసరికి అందరికీ ఇచ్చేశారు. దాంట్లో కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటాయి, వీరికి కాంస్యం వారికి రజతం అన్నవాళ్ళు వెంటనే తేడాలు వచ్చేస్తాయండి మనసులో. నాతో పాటు వారికి ఇవ్వడం ఏంటి, నాది వెండి, వారిదేమో రాగి కంచు, వారేమో మంచు, వచ్చేస్తాయండి. అసలు ముందు ఇక్కడ మనం ఏదో పథకం పొందాం, ప్రభుత్వం వల్ల ఇన్ని ప్రయోజనాలు పొందాం అన్న దానికంటే మనతో పాటు వారికి జరిగింది అన్న భావం కూడా వస్తుంది. ఆ భావం రాకపోతే వారు వేదాంతులే, కానీ వచ్చే అవకాశం చాలా ఉంది. ఇప్పుడు ఏమైంది, మన ఆనందం పోయింది వెంటనే. అంచేతనే ఈ సన్మానాలు ఇవి నిజమైన ఆనందాన్ని క్రీడాకారులకి కళాకారులకి ఎవరికి ఇవ్వవు. ఆ క్రీడలోనే ఆ కళలోనే అది ప్రదర్శిస్తున్నప్పుడే, దాని గురించిన ప్రయత్నం చేస్తున్నప్పుడే నిజమైన ఆనందం మాకు లభిస్తుంది. కవులందరూ ఆ ఆనందానికి అంకితమై ఉంటేనే జీవితాంతం ఆనందంగా ఉంటారు. లేకపోతే ఓ విశ్వనాథ సత్యనారాయణ గారు, ఓ మహాకవి శ్రీశ్రీ, దేవులపల్లి కృష్ణశాస్త్రి లాంటి వాళ్ళకి ఈ భూమండలం మీద బహుమతులని ఇచ్చినా సరిపోవండి. వాళ్ళకి ఏమున్నాయండి, వాళ్ళకి ఇవ్వదగిన బహుమతులు అసలు ఏమొచ్చేయండి? వాళ్ళకి ఏమొచ్చాయి? భూమండలం మీద మొత్తం సాహిత్యంలో ఎన్ని బహుమతులు ఉన్నాయో అన్ని బహుమతులు ఇచ్చిన ఈ 3 మహాకవులకి సరిపోవండి. ఏమిచ్చారు, ఏమొచ్చాయి? దాంతోనే వాళ్ళ ఆనందం పొందింది. వాళ్ళ కవిత్వంలోనే వాళ్ళ ఆనందం పొందారు, మనం అందులోనే పొందుతాం. అందుకని భాషా సాహిత్యం, మళ్ళీ పురాణం ఒకటి ఉంది నా ప్రాణానికి అన్నాడు. ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఉన్నాయి కదా మరి. భాషతో అనుబంధం, కవిత్వంతో అనుబంధం, మళ్ళీ పురాణాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, ఆ పైన మళ్ళీ పద్య కవిత్వం, అందులో కూడాను ఇన్ని ప్రక్రియలు ఉన్నాయి. ఇందులో మళ్ళీ పద్యకవి, అవధాని, మళ్ళీ అందులో శతావధాని, సహస్రావధాని, ఎన్ని ఉన్నాయి. ఇదే కవి బాధ. ఇవన్నీ చేసేసి ఇదంతా ఒక్కసారి నేడి సర్వము భ్రమ ప్రమాదమనగా ఇదంతా మిథ్య అంటే, నీ 96లో చేసిన సహస్రావధానం మిథ్య, ద్విశతావధానం మిథ్య, 5-6 శతావధానాలు అవన్నీ మిథ్య, 300 పైగా చేసిన అవధానాలన్నీ మిథ్య, నేను ఉద్యోగాలు చేసినవన్నీ మిథ్య, నాకు వచ్చిన కంకణాలన్నీ మిథ్య అంటే ఒళ్ళు మడిపోదండి. అదే సమస్య. అద్వైతాన్ని ఎందుకు అంగీకరించలేమంటే ఇందుకే, కానీ మిథ్యే.
కానీ మిథ్య. అదే మనం పడిన దుఃఖాలు ఉన్నాయనుకోండి, మనం చేసిన మోసాలు, మనకి జరిగిన మోసాలు, మనం కోల్పోయిన ఆస్తులు, మనం కొల్లగొట్టేసిన ఆస్తులు, వాటి గురించి ఎవరైనా అవన్నీ మిథ్య అంటే పోన్లే ఆ పాపాలన్నీ మిథ్యేయటం నిజమే వారు చెప్పారు పెద్దలు ఊరికే చెబుతారేమిటి అవన్నీ మిథ్య అంటే మనం చేసిన దోషాలన్నీ మిథ్య అయిపోతే ఆనందమా? మనకి జరిగిన సన్మానాలన్నీ ఏమో సత్యం కావాలా? ఇక్కడ ఉందండి ప్రపంచం అంతా, ఇక్కడ ఉందండి జీవితం అంతా. ఇది కావాలో ఏదో అవ్వకూడదో మనమే నిర్ణయం చేస్తే అలాగా. నేడీ సర్వము భ్రమ ప్రమాదమనగా ఎట్లోర్తు నీ వార్త. ఈ వార్త తట్టుకోవడం కష్టంగానే ఉంది, కానీ మనం నిజం ఒప్పుకోక తప్పడం లేదు. అందుకే ఒక ఆరోపణ చేయాలి వెంటనే. తప్పించుకునేటువంటి ఆధ్యాత్మిక శ్రోత ఏమంటాడంటే మాయా సాంగత్యము స్వామికి గలదుగా అద్వైత చిద్వారిధి. ఆ దేవుడు కూడా ప్రకృతి సాంగత్యం ఉంది కదా, ఆయనకు మాత్రం భార్యలు లేరా? వైకుంఠంలో లక్ష్మి లేదా? కైలాసంలో పార్వతి లేదా? బ్రహ్మలోకంలో సరస్వతీదేవి లేదా? ఆ మాటకొస్తే ఈ ప్రపంచమంతా సృష్టించింది ఆయనేట కదా, ఆయన అందులో ప్రవేశించేట కదా. తచ్సృష్ట్వా తదేవా అనుప్రావిశతు అని వేదమే చెబుతోంది కదా. ఎవరు ప్రవేశించమన్నారు, ఎవరు చేయమన్నారు అని చెప్పి ఆటే అనుకుందాం. ఈ ఆట అంతా ఆయనకి ఇష్టమయ్యే ఆడుతున్నాడు కదా. ఆయనకి సాంగత్యం ఉన్నప్పుడు మాకు సాంగత్యం ఉంటే తప్పేమిటి అంటే మేము కూడా ఈ సాంగత్యంతో ఇలాగే ఉంటూ కష్టాలు మాత్రం లేకుండా ఎప్పుడూ సుఖాలే ఉండేలాగా, అనారోగ్యం లేకుండా ఎప్పుడూ ఆరోగ్యమే ఉండేలాగా, పేదరికం అనేది లేకుండా ఎప్పుడూ సంపదలే ఉండేలాగా, వీలైతే నేను అనుకున్న వాళ్ళు మాత్రమే బాగుండేలాగా, మిగిలిన వాళ్ళు అణిగిపోయేలాగా వరాలు ఇయ్యాలన్నమాట. ఇది మన ప్రణాళిక. అందుకే అద్వైతం తప్ప వేరే సిద్ధాంతాలు ప్రబలిపోతాయి లోకంలో. ఎందుకంటే ఆ సిద్ధాంతాల్లో అవే ఉంటాయి. అంతా ఒక్కటే అని చెప్పరు. అబ్బే ఆయన వేరు ఈయన వేరు నువ్వు వేరు ఆ ఫలానా దేవుడిని పట్టుకుంటే అంతా అన్నీ మనకి సరిపోద్ది. ఫలానా దేవుడు అంటూ ఉండరు, దేవుడు ఒక్కడే. ఫలానా అని పెట్టామంటే ఆయన దేవుడే కాదు. ఫలానా దేవుడు అంటే ఓ రూపం ఓ పేరు చెబుతున్నాగా దేవుడు ఎలా అవుతాడు? ఇంకా నామరూపాలు ఉన్నవాడు దేవుడు కాదండి. అస్థిభాతి ప్రియం చేతి ప్రేమరూపం నామచేత్యంశ పంచకం ఆద్యత్రయం బ్రహ్మభాగం నామరూపాత్మకం జగతు. సచ్చిదానందములనే 3 లక్షణాలే దైవ లక్షణాలుగా చెప్పారు, కానీ నామరూపాలు దైవ లక్షణాలుగా ఎంత స్వల్పమైన బలహీనమైన వేదాంతి కూడా చెప్పడమాట. మరి ఇంకెలా కుదురుతుంది? ఇగో మన ఆలోచనలు ఎలా ఉండడం వల్లే దేవుడికి కూడా ఉంది కదా మాయా సాంగత్యం. అంటే దేవుడు నువ్వు ఒకటా? భాగవతంలో చెబుతారు ఓ చోట హాలాహల భక్షణం చేసేట శివుడు. వ్యాస భాగవతంలో వ్యాసుడు అంటాడు హలాహల భక్షణం శివుడు చేశాడు, ఆయన చేశాడు కదా అని మనం చేద్దామంటే అలాగా మనకు ఆ శక్తి ఎక్కడిది? అంచేతను మాయా సాంగత్యం దేవుడు కుదింటే ఆ మాయతో ఆయన ఎలా ఉంటున్నాడు? అందుకే ఇక్కడ సమాధానం చెబుతోంది. ఎరుక గలుగుటన్న ఎక్కాలు చెప్పుట విభుని మాయదాట వీలుబడదు. అందుకే కవి ఎరుక కలిగి ఉండమంటే ఎక్కాలు అప్పగించడం తేలిక కాదయ్యా. అందుకే నువ్వు ఓ స్తోత్రాలు చదివేసి పారాయణం చేసేసి ఓ 100 సార్లు 200 సార్లు చదివేసి మళ్ళీ 100 మంది కలిసి 1000 మంది కలిసి 1000 సార్లు చదివేసి ఓ పుస్తకాలు రాసేసి స్తూపాలు కట్టేసి దీనివల్ల ఏం ప్రయోజనం లేదయ్యా. అదంతా ఎరుక కాదమ్మా, ఊరికే బరకం అంటారు. బస్తాని బరకం అంటారు. ఓ బరక, అదే ఎరుక కాదు. అక్కడేమీ దైవతత్వం అర్థం కాదు, ఊరికి ఈ అంకెలే మిగులుతాయి. నేను 100 సార్లు అంటే నేను 108 సార్లు, మేము 100 మంది అంటే మేము 1000 మంది కలిసాం, మేము రోజూ కలుస్తాం, ఒక్కరు కూడా మానరు. అది అహంకారం. మళ్ళీ మానితే ఏమైంది? కలిస్తే ఏమైంది? రెండు శూన్యమే. దానివల్ల ఏం పొందామనేది ముఖ్యమండి. అది ఆలోచించాం మనం ఎవరం. ఈ అంకెలు లెక్కెట్టుకుంటూ కూర్చుంటాం ఇక్కడ. పిల్లల మార్కులు లెక్కేసుకున్నట్టే పిల్లల్ని ఇవాళ తెలివితేటలు చూడడంలా, సంస్కారం చూడడంలా, మంచితనం చూడడంలా మార్కులే చూస్తున్నాం మనం. కాబట్టి కాగితాల మీద అన్ని కనపడుతున్నాయి, వెనకాల వంకర పనులు చేస్తున్నారు. మన ఆధ్యాత్మికత అయినా అంతే. ఎన్నిసార్లు ప్రదక్షిణం చేశాం, ఎన్ని నైవేద్యాలు పెట్టాం, ఎంత ఆర్భాటం చేశాం, ఎంతమందిని పిలిచాం, వినాయకుడి విగ్రహం ఎన్ని అడుగులు ఎత్తు పెట్టాం, ఎంతమంది నిమజ్జనం ఊరేగింపులో పాల్గొన్నాం, ఎన్ని చెరువులు పాడు చేసేసాం, మళ్ళీ తర్వాత ఏమైందో పట్టించుకోకుండా. ఇదే ఆలోచన మంది ఎంతసేపు. మరి నిమజ్జనం చేసిన వాళ్లే మర్నాడు వెళ్ళి 15 రోజులు ఉండి అవన్నీ బాగు చేయాలి కదండి. దేవుడి పట్ల భక్తి ఉన్నా, సమాజం పట్ల బాధ్యత ఉన్నా ఒక్కరు చేరండి, మళ్ళీ ప్రభుత్వం చేసుకోవాల్సి వచ్చినట్టు. వాళ్ళకేమిటండి బాధ్యత? వాళ్ళు 4 మనుషులు బారేస్తారు. ఎక్కడ కలిపామో మనం అక్కడ మళ్ళీ ఆ విగ్రహాలు కానీ, ఆ ప్లాస్టిక్ కాగితాలు కానీ, ఆకులు కానీ, పువ్వులు కానీ తేలుతున్నాయంటే ఆ చెరువు పాడైపోతుంది కదా. అది మనమే తీయాలి కదా. తీరండి. కలపడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, తీయడానికి ప్రభుత్వం చేసుకుంటుంది. ఏమైనా తేడా వస్తే దెబ్బలాడేస్తాం మనం అందరం కూడా. ఇప్పుడు అన్ని మతాల వాళ్ళు ఇలాగే చేస్తారు. రకరకాల ప్రక్రియలు బయలుదేరితే పోటీలు వస్తాయండి, చాలా వస్తాయండి. పోనీ ఇవన్నీ జరగడం వల్ల తిలక్ గారు అప్పుడు ఊరేగింపు పెట్టి చేసిన ఐకమత్యం ఏమైనా సిద్ధించిందా? ఆ రోజు ఆ మహానుభావుడు ఉద్దేశం వారు. ఈ రోజు ఎక్కడ ఐకమత్యం? 100 ముఠాలుంటే ప్రతి మతంలో. అంచేతన విగ్రహాల ఎత్తు తగ్గించి, నిమజ్జనాల ఆవేశాలు ఆర్భాటాలు తగ్గించి అంతఃకరణ శుద్ధితో చేసేదే నిజమైన వినాయకుడు పూజ గ్రహింతురుగాక
అందుకని ఇప్పుడు అంటున్నాడు, ఎరుక కలగడం అంటే ఎక్కాలు చెప్పడం కాదయ్య. సారమిరుంగకున్న గ్రహచారము మారదు మారబోదు, సారమిరుంగకున్న గ్రహచారము మారదు మారబోదు, అహంకారము కర్మలందు మమకారము తత్ఫలమందు వీడి, అహంకారము కర్మలందు మమకారము తత్ఫలమందు వీడి, సంసారమునందు నిల్చియును సర్వసమర్పణ బుద్ధితోడ లక్ష్మీరమణాంఘ్రి యుగ్మమున చిత్తము చేర్చిన మాయ దాటనౌ, లక్ష్మీరమణాంఘ్రి యుగ్మముల చిత్తము నిల్పిన మాయ దాటనౌ. ఎలా అయితే ఈ మాయను దాటగలుగుతామో ఒక అద్భుతమైన పరిష్కారాన్ని చూపిస్తోంది సముద్రం. 23:30 గంటల్లో ఆ పరిష్కారాన్ని మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగు ఎక్కువగా వాడదాం, నీళ్లు తక్కువగా వాడదాం.